పట్టుకొస్తారు ఇక ఈ రోజుల నుంచి. ఇక్కడికి చేరుకుంటున్నాయి. అంటే నేరుగా ఇక్కడికి పిఎస్గా తీసుకొచ్చారు. ప్రస్తుతం చూసుకోవచ్చు నేరుగా పిఏ కూడా అల్లు అర్జున్ చిక్కడపల్లి అరెస్ట్ చేసి చిక్కడపల్లి పిఎస్కి తీసుకురావడంతో కూడా వార్త మీడియాలో సూచనలు చేసిన తర్వాత భారీగా తీసుకెళ్లే క్రమంలో చర్యలు ఉన్నది. ఎక్కడ ఎవరికి కూడా చిన్న గాయం కాకుండా హైదరాబాద్ మొత్తం 6 అల్లు అర్జున్ అరెస్ట్ అయిన అల్లు అరవింద్ కూడా अरे बाबू जरूर 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 अरे बाबू जरूर
అరే బాబు జరగదు మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. కానీ ఇది ఆల్రెడీ ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో 2/12/24 ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, ఒక లెటర్ ఇచ్చారు పోలీస్కి. ఆల్రెడీ పోలీస్ యాక్సెప్ట్ చేశారు. అంటే పోలీస్కి ఆల్రెడీ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ఇది. అల్లు అర్జున్ ఈజ్ కమింగ్ అంటే వస్తున్నాడని తెలుసు. ఓవరాల్ గా ఏ సెక్షన్లు పెట్టారు, ఏమేమి పరిగణిస్తున్నారు. ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో నడుస్తుంది. ఆ తర్వాత తీర్పు ఇవ్వాలంటూ కూడా చెప్పారు. రిమాండ్ సంబంధించి ఏ డిసిషన్ తీసుకోలేదు. అందుకనే అది డిసైడ్ అయిన తర్వాత అయ్యింది. బిఫోర్ దట్ దానికి ముందర అడ్వకేట్ గారు ఏం చెప్పారంటే నాకు రైట్ ఉంది, నేను కూడా సబ్మిషన్ చేసుకుంటానంటే పర్మిట్ చేశారు. కోర్టు ఇప్పుడు హీరింగ్ ఉంటుంది. హైకోర్టులో డిసైడ్ అయిన తర్వాత రిమాండ్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే 14 రిమాండ్ కన్ఫర్మ్ కాలేదా? కాలేదు. హైకోర్టు విచారణ తర్వాతనే రిమాండ్ అంశాన్ని జడ్జి గారు పరిగణలోకి తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు 4 o'clock ఉంది కాబట్టి ఇంకా ఏం అవ్వలేదు. రిమాండ్ ప్రొసీజర్ లో అక్యూజ్డ్ కోర్టు పిటిషన్ చేసిన తర్వాత ఆయన జడ్జి గారు ముందర పోలీసులు ప్రవేశించిన తర్వాత ఆ రిమాండ్ మీద అక్యూజ్డ్ తరపు అడ్వకేట్ తన యొక్క వాదన ఏంటంటే ఆ రిమాండ్ ఒక్క నిమిషం సార్, ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన ఎక్కడ పోటీ ప్రాసిక్యూటర్ గారు కూడా తమ యొక్క వాదన అదే రిమాండ్ బిఫోర్ ఎవ్రీ అక్యూజ్డ్ హ్యావింగ్ ఎ రైట్ సబ్మిట్ ద ఆర్గ్యుమెంట్స్. ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్, రిమాండ్ యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా. అదే విధంగా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా ప్రతి సెక్షన్ లో కూడా మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ప్రకారం ఎక్స్ట్రాక్ట్ అయితేనే ఆ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ లో ఏం చెప్తుందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంటెన్షన్ ఉందా లేదా. ఇప్పుడు ఏదైనా అఫెన్స్ జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే 2 ఉండాలంటే ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా. ఏదైనా అఫెన్స్ జరిగింది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా. కానీ ఆల్రెడీ ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో 2/12/24 ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, ఒక లెటర్ ఇచ్చారు పోలీస్కి. ఆల్రెడీ పోలీస్ యాక్సెప్ట్ చేశారు. అంటే పోలీస్కి ఆల్రెడీ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ఇది. అల్లు అర్జున్ ఈజ్ కమింగ్ అంటే వస్తున్నాడని తెలుసు. ఓవరాల్ గా ఏ సెక్షన్లు పెట్టారు, ఏమేమి పరిగణిస్తున్నారు. ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో నడుస్తుంది. ఆ తర్వాత తీర్పు ఇవ్వాలంటూ కూడా చెప్పారు. రిమాండ్ సంబంధించి ఏ డిసిషన్ తీసుకోలేదు. అందుకనే అది డిసైడ్ అయిన తర్వాత అయ్యింది. బిఫోర్ దట్ దానికి ముందర అడ్వకేట్ గారు ఏం చెప్పారంటే నాకు రైట్ ఉంది, నేను కూడా సబ్మిషన్ చేసుకుంటానంటే పర్మిట్ చేశారు. కోర్టు ఇప్పుడు హీరింగ్ ఉంటుంది. హైకోర్టులో డిసైడ్ అయిన